హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిఎన్ టాక్స్. ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి దగ్గర ఉన్నాము. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో కాదు, దూరదర్శన్లో మొట్టమొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు. మరి శాంతి స్వరూప్ గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? భగవంతుడి దయ, ఆత్మీయులైన మీ అందరి ఆశీర్వాదం, వీటితో పాటు ఇన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా నన్ను చూసి ఆదరించిన మా ప్రేక్షక మిత్రులు మీ అందరి దయతోటి జీవితం గడుస్తారు. తప్పకుండా సార్. సార్, మీరు తెలుగులో మొట్టమొదటి న్యూస్ రీడర్. అంటే టీవీలో ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా రాకపోయినా రాత్రి 7 గంటలు అయ్యిందంటే కంపల్సరీ మీ వార్తలు వచ్చేవి. మేము అంటే ఆ టైంలో మేము కొంచెం చిన్నపిల్లలము. సో మా ఇంట్లో మా ఫాదర్ వాళ్ళు వీళ్ళు మాత్రం కంపల్సరీ ఆ న్యూస్ చూస్తుండేవాళ్ళు. సో అలా మీరు మాకు తెలుసు అన్నమాట బాగా. అయితే అంతే. అయితే అంటే మీ ప్రస్థానం అనేది ఎలా మొదలైందో చెప్తారా న్యూస్ రీడర్గా? మనకి తెలుగులో దూరదర్శన్లో వార్తలు మొదలైంది 1983 నవంబర్ 14. దీనికంటే ముందు 1977 అక్టోబర్ 23న హైదరాబాదులో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 77. అంటే ఇప్పటికీ 4 దశాబ్దాలకు పైన గడిచిపోయింది, 40 ఏళ్ళకి పైన. దీనికంటే ముందు అంటే మీరు అడిగారని ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్తున్నాను. చెప్పండి సార్. తప్పకుండా. 1975, 76 ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ప్రయోగాన్ని చేపట్టింది. దాన్ని సైట్ అని పిలిచేవారు. అంటే సెటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్. అది నిజంగా ప్రయోగం. ఇది ప్రసార మాధ్యమాల్లో ఒక ప్రయోగం. అమెరికా నుంచి ATS-6 అనే ఒక ఉపగ్రహాన్ని, దాని ట్రాన్స్పాండర్ని అద్దెకి తీసుకుని మన దేశంలో ఎంపిక చేసిన 400 గ్రామాలను వారు ఎంపిక చేసి వివిధ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఇలాగా ఈ రాష్ట్రాల్లో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లో చికెన్ మెష్ యాంటన్నా అని పెద్ద యాంటన్నాలు పెట్టారు. ఇప్పుడు మనకి ప్రతి ఇంటి మీద చిన్న యాంటన్నాలు కనబడతాయి, ఏది టీవీ కార్యక్రమాలు చూపించడానికి. అప్పట్లో ఏం లేవు, పెద్దగా ఉండేది చికెన్ మెష్ యాంటన్నా. వాటికి కార్యక్రమాలు అహ్మదాబాద్లో సాక్ అని ఉండేది, స్పేస్ అప్లికేషన్ సెంటర్. దాని నుంచి కార్యక్రమాలు ఉపగ్రహానికి వెళ్ళేవి. ఉపగ్రహం నుంచి నేరుగా సంకేతాలు ఆ గ్రామాల్లో ఉన్న చికెన్ మెష్ యాంటన్నాకి వచ్చేవి. అక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలకి అవి ప్రసారం అయ్యేవి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం పూట 7 గంటల నుంచి 10 దాకా గ్రామాల్లో ఉండే పాఠశాల విద్యార్థులకి స్కూలు పాఠాలు చూపించేవారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకి. అంటే వాళ్ళ పాఠ్యాంశాలన్నీ ముందుగా తెలుసుకుని అందులో ఉండే అంశాలని చిత్రీకరించి చూపించేవాళ్ళు. ఏది సార్, టెలిస్కూల్ అనేవారు? ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత టెలిస్కూల్ వచ్చింది. అంతకు మొదలైందే దీంతో. సాయంకాలం పూట ఆ గ్రామాల్లో వ్యవసాయం, ఆరోగ్యం, తర్వాత పరిశుభ్రత, వీటితో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు. అంటే కొన్ని కళలు ఒక్కొక్క ప్రాంతానికి ప్రత్యేకమై ఉంటాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇక్కడ హరికథలు, ఒగ్గు కథలు, బుర్రకథలు ఇవి వేరే చోట ఉండవు, అవి ఇక్కడ చూపించేవారు. అలాగే ఇక్కడ బాగా ప్రఖ్యాతి చెందిన నాట్యాలు, నాటకాలు ఇవన్నీ కూడా సాయంకాలం పూట ప్రసారం అయ్యేవి. ఇవి ఇలా
వీటితో పాటు ప్రభుత్వం ప్రజలకు చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలని కూడా వీళ్ళు చిన్న చిన్న నాటికల రూపంలో సాయంకాలం పూట ప్రసారం చేశారు. వీటన్నిటిని సాయంకాలాలు పొద్దున జరిగేవి. ఇలా ఒక ఏడాది పాటు కొనసాగిన తర్వాత ఈ కార్యక్రమం చివరిలో ఇక ముగుస్తుంది అనగా ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు దేశ ప్రజల్ని ఉద్దేశించి ఒక సందేశం ఇచ్చారు. అయితే ఆ సందేశం మొట్టమొదటిసారి వారి నివాసం నుంచి, ఇంటి నుంచి ప్రత్యక్ష ప్రసారమైంది. ఈ కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం కాదు, రికార్డ్ చేసి టెలికాస్ట్ చేసేవారు. ప్రతిరోజు రికార్డ్ చేసిన టేపులు ఇక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్ళేవి. అహ్మదాబాద్ నుంచి చెప్పానుగా సంకేతాలు ఉపగ్రహానికి వెళ్ళేవి, ఉపగ్రహం నుంచి వచ్చేవి. అయితే ఈ కార్యక్రమం ప్రధానమంత్రి మాట్లాడిన కార్యక్రమం నేరుగా వారి ఇంటి నుంచి ఉపగ్రహానికి, ఉపగ్రహం నుంచి గ్రామాల్లో ప్రజలకి వచ్చింది. మొత్తం దేశమంతా చూశారు. ఫస్ట్ లైవ్ టెలికాస్ట్. అదేంటంటే జర్మనీ నుంచి ప్రత్యేకంగా పరికరాలు తెప్పించి ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రసారం అయిపోయిన 10 సెకండ్లలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఆ కార్యకర్తలు, అభిమానులు, ప్రేక్షకులు ఒక వెల్లువలాగా, సునామీలాగా ఆవిడకి ఫోన్ చేసి, మేడం మిమ్మల్ని చూశారు మేడం, మీ సందేశం కనపడింది మేడం ఆవిడ చెప్పారు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మాధ్యమం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో అప్పుడు తెలిసింది. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, పాత రోజుల్లో మనం ఏదైనా సినిమా చూడటానికి వెళితే సినిమా కంటే ముందు వార్తా చిత్రాలని చెప్పి చూపించేవారు. మనం చూడకుండా బయటకు వెళ్ళిపోతామని థియేటర్ మూసేసి మరీ చూపించేవాడు. అంటే అడ్వర్టైజ్మెంట్స్. అదేంటంటే ఒక వారం రోజుల్లో జరిగిన వివిధ వార్తా అంశాలన్నీ కూడా చిత్రీకరించి సంకలనం చేసి చూపించేవారు. అవన్నీ వారం క్రితం జరిగినవి అప్పుడు చూపించేవారు. ఇప్పుడు అలా కాదు, ఆ క్షణంలో ఆవిడ మాట్లాడితే వెంటనే వచ్చేస్తుంది. ఆవిడకి అప్పుడు దీని ప్రభావం అర్థమైంది. ఈ మాధ్యమాన్ని మనం ఎందుకు వాడుకోలేదు? ప్రజలకి మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం కానీ, వారి కష్ట నష్టాలు కానీ తెలుసుకోవాలంటే ఇది ఇంతకు మించిన మాధ్యమమే ఉంది. అసలు నిజంగా ఇది చాలా మంచి ఆలోచన సార్. అసలు అంటే ఇందిరాగాంధీ గారికి అసలు ఇలాంటి ఆలోచన రావడం వల్లే అంటే మనము ఇంత అభివృద్ధి పథంలో, అంటే మీడియా విషయంలో ఇంత అభివృద్ధి పదంలో ఉన్నాము అని అంటే అది ఖచ్చితంగా ఇందిరాగాంధీ గారి వల్లనే అనుకోవచ్చు. అయితే అంటే దార్శనికత, విజన్ అంటాను, అవన్నీ చూసి ఆవిడ వెంటనే తెలియజేశారంటే ఎక్కడెక్కడైతే ఈ కేంద్రాలు ఉన్నాయో అక్కడ దూరదర్శన్ కార్యక్రమాన్ని కొనసాగించండి అన్నారు. అలాగా 75-76లో కొనసాగిన ఆ ప్రయోగం 77 ప్రారంభమై హైదరాబాద్లో ఉపగ్రహ దూరదర్శన్ కేంద్రంగా ప్రసారాల్ని ప్రారంభించింది. ఈ ప్రసారాలు అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు అంటే అక్టోబర్ 23, 1977న రవీంద్ర భారతి నుంచి ఆయన లాంఛనప్రాయంగా ప్రారంభించారు. అయితే అదే రోజు అదే క్షణం ఆయన ప్రారంభించి సభా కార్యక్రమం ఇక్కడ జరిగింది. స్టూడియో సోమాజిగూడలో ఉండేటప్పుడు రాజభవన్ ఉంది, రాజభవన్ వెనకాల కొండ మీద. ఆ స్టూడియో నుంచి నేను ఒక వారం రోజుల పాటు అప్పట్లో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలన్నీ కూడా కంఠస్థం చేసి అన్నీ చెప్పాను. కంఠస్థం ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పట్లో టెలిప్రాంప్టర్ లేవు. అన్ని వివరాలు అంటే 1 రోజు 2 రోజులు కాదు, వారం రోజుల వివరాలు. మాట వరకు సోమవారం 7ంటికి ఈ కార్యక్రమం, 7:15కి ఇది, 8ంటికి ఇది, 9ంటికి ఇది,
సాయంత్రం 6ంటికి ఇది, 8ంటికి ఇది, ఇలాగ వారం రోజుల వివరాలు. చిన్నపిల్లలు లెక్కలు కంఠస్థం చేస్తారు, అలాగే మొత్తం కంఠస్థం చేసి అవి చెప్పాను. అలా చెప్పే సౌభాగ్యం అనండి, అదృష్టం అనండి, బాధ్యత అనండి నాకు దక్కింది. అలాగా మొదటిసారి తెలుగు టెలివిజన్లో కనపడిన వ్యక్తిగా నాకు అవకాశం లభించింది. ఆ తర్వాత అది కొనసాగింది. అది ప్రారంభమైనప్పుడే త్వరలో తెలుగులో వార్తలు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. కాకపోతే వార్తలు మొదలుపెట్టడానికి ఒక సాంకేతికపరమైన ఒక అవసరం ఉంది. అదేంటంటే వార్తలు ఎప్పుడు కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలి. ఎందుకు? నేను మీకు ఒక వార్త చెప్పాను, అది రికార్డ్ చేసామనుకోండి, మీరు రికార్డ్ చేసి అది ప్రసారం చేసే లోపల ఏదైనా మార్పు జరిగితే చెప్పడానికి ఉండదు. అందుకనే ఎప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఆ ప్రత్యక్ష ప్రసారం చేయటానికి స్టూడియోనేమో రాజభవన్ దగ్గర ఉంది, ప్రసారం చేసే టీవీ టవర్ అని ఉంది, అది ఇక్కడ మలక్పేట్లో ఉంది, దాదాపు 20 కిలోమీటర్ల దూరం రెండింటికి. వీటిని కలిపేటువంటి మైక్రోవేవ్ లింక్ అని ఉంటుంది, అది రాలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మనం ప్రయత్నం చెయ్యంగా 6 ఏళ్లకు వచ్చింది. దీనికి వెనకాల కారణాలు చాలా ఉన్నాయి, అవి మనకి అప్రస్తుతం. అందువల్ల అంటే నాకు ఉద్యోగం ఇచ్చేసి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇచ్చింది తెలుగు దూరదర్శన్లో వార్తలు చదవమని. నేను అది తప్ప తగిన పనులన్నీ చేశాను. ఎందుకంటే వార్తలు ప్రారంభం కాలేదు. కార్యక్రమాలను పరిచయం చేయటం, వ్యాఖ్యాతగా ఉండటం, పెద్ద పెద్ద వ్యక్తులతోటి పరిచయ కార్యక్రమాలు నిర్వహించటం, లేదా ఇతరత్ర ఎక్కడైనా కార్యక్రమాలు జరిగితే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాటి వ్యాఖ్యానం అంతా కూడా చిత్రీకరించి తీసుకురావటం, ఇలా జరిగేది. వార్తలు మటుకు కాలేదు. వీటితో చాలా ప్రయత్నం జరిగింది వార్తలు ప్రారంభం అవడానికి. అది అయితే రోజు జరుగుతున్న అనేక విశేషాలు చెప్పట్లేదు అన్న ఒక లోటు ఉండే. ప్రేక్షకులు అడిగేవారు, ఉత్తరాలు రాసేవారు. దీన్ని కొంతమేర తగ్గించేందుకు ఏం చేశారంటే వార్తాదర్శిని అని పేరు పెట్టి నగరంలోనూ చుట్టుపక్కల జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, రాజకీయ కార్యక్రమాలు కానివ్వండి చిత్రీకరించి తెచ్చి వాటిని సంకలనం చేసి వారానికి ఒకరోజు దాన్ని ప్రసారం చేసేవాడు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చేసేవారు. అంటే నాటకాలు, నృత్యాలు, పాటలు, సంగీత కచేరీలు ఏవి జరిగినా సరే ఇవన్నీ తెచ్చి దాన్ని భాగ్యదర్శిని అన్న పేరుతోటి ప్రసారం చేశారు. ఇవి 2 ప్రసారాలు. ఇవి కాక ప్రతిరోజు మీరు ఇందాక అన్నారు ఉదయం పూట టెలిస్కోప్ 9 గంటలకు వచ్చేది, సాయంకాలం పూట ఈ కార్యక్రమాలు, పాలు చేలు, పంటలు, ఎటువంటి పంటలు వేయాలి, పంటల సస్యరక్షణకి ఏం చెయ్యాలి. ఇది ఏదో ఈ కార్యక్రమాలు రూపొందించేవాడు ఇదే కాదు, ఆ వ్యవసాయ శాఖ నిపుణులతోటి శాస్త్రవేత్తలతోటి సమన్వయపరిచి వారు చేసిన సూచనల ప్రకారం ఇవి చేసేవాడు. వీటితో పాటు ముచ్చట్లు అని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉండేది. అదేంటంటే ప్రభుత్వ పథకాలని, వాటి మంచిని, వాటిని ఉపయోగించే తీరుతెన్నులు ఇవన్నీ కూడా పరిచయం చేసేవాడు. ఈ కార్యక్రమాల్లో ఇవాళ బాగా పేరు తెచ్చుకున్న సినీ నటులు కూడా అప్పుడు పాల్గొనేవాడు. అంటే అప్పుడు వాళ్ళకి సినీ నటులుగా కాదు, మామూలుగానే అవకాశాలు, మామూలు నటిన రంగస్థలంలో వాటిల్లో. ఉదాహరణకి చెప్పాలి అంటే కోట శ్రీనివాసరావు గారు, నూతన్ ప్రసాద్, సుబ్బరాయ శర్మ గారు, విద్యాసాగర్, తర్వాత దేశరాజు హనుమంతరావు గారు,
తల్లావజులు సుందరంగుడు, ఎర్రనేని చంద్రమౌళి, ఇలా చెప్తూ పోతే ఈ జాబితా చాలా పెద్దది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం నిజానికి సుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ స్క్రిప్ట్ రాయడానికి వచ్చాడు ఆయన. ఓకే. వ్యవసాయ కార్యక్రమాలకు, అది కూడా తర్వాత వ్యవసాయ కార్యక్రమాలతో పాటు చిన్న చిన్న ఈ హాస్య గుళికల్లాగా రాసి అలానే మాకు పరిచయం అనమాట. ఆనందో బ్రహ్మ అవన్నీ ఆనందో బ్రహ్మ అక్కడి నుంచి అందుకొని అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా అది వాళ్ళకి మొదటి మెట్టు. రెండో మెట్టు సినిమా రంగం. సినిమాలో మీకు ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆదివిష్ణు అని పిలుస్తారు ఆయన. నాటక రచయిత. జంజాల గారికి బాగా 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 ఆత్మీయులు. వీళ్ళందరూ కూడా నాటకాలు రాశారు దీనికి, దూరదర్శన్ కోసం. ఆ నాటకాల్లో వేసిన వాళ్ళు తర్వాత సినిమాల్లో వేశారు. అదొక మార్గం కింద ఉపయోగపడింది. అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది. ఆ ప్లాట్ఫామ్, ఆ వేదిక అన్నది అది. అక్కడి నుంచి చాలా సంగీత కళాకారులు, బాలమురళీ కృష్ణ గారి దగ్గర నుంచి నేదునూరి కృష్ణమూర్తి గారు, తర్వాత ఈయన పెద్ద పెద్ద కవులు విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా వచ్చి పాల్గొన్నారు. కవి సమ్మేళనాలు చేసేవారు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలుగు సంస్కృతికి సంబంధించిన అన్ని విషయాలు కూడా అప్పట్లో చోటు చేసుకున్నాను. ఏవి మనం కోల్పోలేదు, ప్రజలకి అందిస్తూ వచ్చారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్కడ జరిగాయి సార్? రాజ్భవన్ స్టూడియోలో. ఓకే, రాజ్భవన్ స్టూడియోలోనే అన్నీ రికార్డ్ చేసేవాళ్ళు, ఏది ప్రత్యక్ష ప్రసారం కాదు, అంటే అవకాశం లేదు. అలాంటిది ప్రయత్నం చేయగా ఒకసారి ఏమైంది, అప్పుడు కూడా మళ్ళీ ఇందిరాగాంధీ గారే ప్రధాని. శ్రీకాకుళంలో వరదలు వచ్చినాయి. ఆ వరదల్ని పరిశీలించడానికి ఈవిడ ప్రత్యేకంగా వచ్చారు. హైదరాబాద్ వచ్చి బేగంపేట విమానాశ్రయంలో ఆవిడ అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వెళ్ళాలి. ఆవిడతో పాటు అప్పుడు కేంద్ర ప్రసార శాఖ మంత్రి హరికిషన్ లాల్ భగత్ అని ఉండేవారు. ఆయన వచ్చారు. సామాన్యంగా ప్రధానితో మంత్రులు. ఎయిర్పోర్ట్లో ఏమైందంటే ఈ పత్రికా విలేకరులందరూ కలిసి అడిగారు, మేడం ఇన్ని రోజులు మీరు టీవీని ఇక్కడ నడిపిస్తున్నారు, వార్తలు చెప్పరా ఎప్పుడు అని. ఆవిడకి తెలియదు. ఆవిడ పక్కకు తిరిగి ఈయన అడిగింది, ఏంటి ఎందుకు లేవు వార్తలు ఇక్కడ అంటే, ఈ ఆఫీసర్లు ఉన్నారు కదా సార్, అది లేదు ఇది లేదు అని. నాకు అవన్నీ తెలియదు, నేను శ్రీకాకుళం నుంచి వెనక్కి వచ్చేటప్పటికి మీరు వార్తలు స్టార్ట్ చేయాలి అని ఈయన భగత్ గారిని, మీరు ఇక్కడ ఉండి చూడండి, మీరు నాతో రాక్కర్లేదు అని ఆవిడ హెలికాప్టర్కి వెళ్ళిపోయింది. ఈయన బిత్తరపోయాడు, ఎట్లా స్టార్ట్ చేస్తారు? సరే వచ్చి వెనక్కి వచ్చి ఈసీఐఎల్ ఎండి గారి ఛాంబర్స్లో మీటింగ్ పెట్టారు. వెంటనే నాకు సంబంధం లేదు, నేను చాలా చాలా చిన్న స్థాయి ఉద్యోగి, అంటే వార్తలు చదవటమే నా డ్యూటీ. నన్ను కూడా తీసిపోయారు మినిస్టర్ గారు, ఎండి, మా డైరెక్టరు, వీళ్ళందరూ. అక్కడ మాట్లాడింది ఏంటి, తెలుగులో వార్తలు ప్రారంభించడానికి మీకు అవకాశాలు ఏంటంటే, మా వాళ్ళు చెప్పారు సార్ మైక్రోవేవ్ లేదు, స్టాఫ్ లేదు, అది లేదు. అప్పుడు ఆ మంత్రి గారు అడిగిన ఒకటే ఒక మాట నాకు బాగా గుర్తుండిపోయింది, అంటే దీంట్లో నా స్వార్థం ఉంది, అది పెడితే నా ఉద్యోగం పనిచేస్తుంది. మీరు వార్తలు చదవటానికి ఎవడైనా ఉన్నారా? ఉన్నారు సార్. మీకు తెలుగు పేపర్లు వస్తాయా? వస్తాయి. అవి వాడి చేతికి ఇచ్చి చదవమన్నాను. సార్ వార్తలు అట్లా ముందు స్టార్ట్ చేయండి, మేడం వచ్చేటప్పటికి అట్లా నేను సమాధానం చెప్పలేదు, స్టార్ట్. మీరు చెప్తే నమ్మరు, అలా మొదలు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఓకే, అంటే మొత్తానికి వార్తలు అయితే స్టార్ట్ చేయాలి. ఓకే, సరే రేవంత్ ఇప్పుడు అనకూడదు, చెర్నాకోల తగిలితే గుర్రం పరిగెత్తే వేగం వేరుగా ఉంటుంది. అవును, తగ్గగా పరిగెత్తింది. 1983 నవంబర్ 14న వార్తలు ప్రారంభమైంది. మొత్తానికి వార్తలకు బీజం పడింది, తెరదీశారు. అయితే న్యూస్ రీడర్గా మీ రిక్రూట్మెంట్ అనేది ఆ విధంగా జరిగింది ఆ రోజు? అంటే న్యూస్ చదవటం ఆ రోజు ప్రారంభమైంది.
నిజానికి 78లోనే నాకు వార్తలు చదవమని ఉద్యోగం ఇచ్చారు. అంటే ఊరికే ఇవ్వలేదు, దానికి ముందు ఆడిషన్, కెమెరా టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ. కెమెరా టెస్ట్ అంటే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. పేపర్లో అడ్వర్టైజ్ చేశారు, అప్లై చేశారు. దీనికి అప్లై చేసిన వాళ్ళు దాదాపు 30 మందికి పైగా ఉన్నారు, ఒకటే పోస్ట్. వీళ్ళల్లో ఆకాశవాణిలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది చేశారు. అంటే టీవీ కొత్త అందరికీ, అసలు టీవీ ఎలా ఉంటుందో తెలియదు. సినిమాల వాళ్ళు చేశారు, సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్నవాడు. అంటే అక్కడ ఎవరి సినిమా వేషాలు ఏంటంటే ఏది కూడా నిలకడ లేనటువంటి ఉపాధి అవకాశం. ఇది నెలాఖరికి జీతం నిండుగా వస్తుంది, తర్వాత మనసుకు తృప్తిగా కాస్త పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అవకాశం రాదు. చాలామంది చేశారు. సరే, ఫస్ట్ ఆడిషన్ పెట్టారు, 30 మంది ఆడిషన్ రికార్డ్ చేశారు. రికార్డ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి తర్వాత పిలుస్తామని చెప్పారు. నేను స్టూడియోలో, ఇదంతా కూడా సోమాజిగూడ స్టూడియోలో నేను ఇవి అంటే ఒక కాగితం ఇచ్చారు, దాని మీద ఈ వార్తలు రాసి ఉన్నాయి, అవి చూసి చదవమన్నారు. నేను మీతో ఇందాక అన్నాను కదా, మామూలుగా కార్యక్రమాల వివరాలే నేను చూడకుండా చెప్పాను. ఈ వార్తలు అవేంటి ఉత్తి ముఖ్యాంశాలు, అందుకే అవి అసలు తల కిందికి చెప్పకుండా చూసి ఇలా చెప్పేశారు, చాలా తేలికగా చెప్పేశారు. బట్టి అంటే ఇప్పుడు పొగరు అని అనిపిస్తుంది, అప్పుడు పట్టుదల. ఇది తక్కిన వాడు చేయలేరు, అంటే వాళ్ళకి అలవాటు లేకపోవడం వల్ల. రేడియోలో చదివిన పెద్దలు వాళ్ళకేంటంటే రేడియోలో కెమెరా ఉండదు కదా, అలాగే కింద చూసుకుని గొంతే వాళ్ళకి జీవం. దాంట్లో భావం స్పష్టంగా రావాలి అంటే చక్కగా చదవాలి, అలా కింద చూస్తూ చదివారు. కెమెరా కింద చూస్తే కనపడేది అలాగే. సినిమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒకవైపే చూడమంటారు. తర్వాత నాకు తెలిసి సినిమాలో ఉండే ఒక ఇబ్బంది ఏంటంటే కెమెరాలోకి చూడొద్దని చెప్తారు, ఎప్పుడో ఒక క్లోజప్ ఉంటే తప్ప. అంటే పాత్రలు ఉంటాయి, పాత్రను చూసి భాష చెప్పాలి, సంభాషణ. అటువంటిప్పుడు కెమెరాకి చూడొద్దంటారు. కానీ ఇక్కడ వార్తలు ఏంటి, కెమెరా చూసే చెప్పాలి. నేను ఇట్లా పక్క తిరిగి చెప్పలేదుగా. అంటే ఇవన్నీ నేను సర్దుతున్నాను. ఈ 30 మందిలో ఎవరు సెలెక్ట్ అయ్యారనేది తెలియదు. మొత్తం ఆడిషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చాను. వెంటనే మా ఆఫీస్లో తను సూపరింటెండెంట్ ఉంటున్నాడు, అల్లా బక్ష్ అని. ఇప్పుడు తను రిటైర్ అయిపోయి ఉంటాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, వచ్చి రా 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 నువ్వు జీప్ ఎక్కున్నాడు. అదేంటి అని, అర్జెంట్ పనుంది జీప్ ఎక్కున్నాడు. ఆఫీస్ జీప్ ఎక్కించి అక్కడి నుంచి ఖైరతాబాద్ దాకా తీసుకొచ్చాడు నన్ను. నాకు అర్థం కాలే. అక్కడికి తీసుకొచ్చి అక్కడ మళ్ళీ అక్కడ పెద్ద సర్కిల్ ఉంది, అంటే ఇప్పుడంతా బాగా అభివృద్ధి ఉంది. ఆ సర్కిల్ చుట్టూ తిప్పి మళ్ళీ వెనక్కి తీసుకుపోయినాడు. ఏంటి ఏమైంది చెప్పాను. ఇంటర్వ్యూ మొత్తం ఆడిషన్ చూసి వాళ్ళు కమిటీ ఉంది, కమిటీలో ఢిల్లీ నుంచి ఒక అడిషనల్ డైరెక్టర్ జనరల్, తర్వాత బషీరుద్దీన్ గారు అని ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్, రాజా రామ్దాస్ గారని ఒక ఆయన ఉండేవారు, ఆయన మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్. అంటే ఇక్కడ నేను ఆయన లేరు, కీర్తిశేషులు అయిపోయారు. నేను గర్వంగా చెప్పగలిగినటువంటి విషయం ఏంటంటే ఆయన దగ్గర నటనలో, ఆయన అమెరికాలో దీంట్లో డ్రామాలో పిహెచ్డి చేసి వచ్చారు. ఆయన దగ్గర రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్, కనకాల దేవదాస్ గారు, వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయన కూడా ఈ బోర్డులో మెంబర్, ఇది ఇంటర్వ్యూ బోర్డు. తర్వాత ఇంకొక తెలుగు పత్రిక ఎడిటర్, వీళ్ళందరూ ఉన్నారు. ఎవరున్నారు నాకు తెలియదు. వాళ్ళందరూ చేసింది ఏంటంటే ఈ చేయడం ఒకడే సెలెక్ట్ అయ్యాడు. అంటే ఆ ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఒక్కడే అయితే ఎట్లా, మనం మళ్ళీ పిలుద్దాం అడ్వర్టైజ్మెంట్ చేసి అన్నారు.
అంటే మా డైరెక్టర్ చెప్పారు, ఆయన సావడేకర్ అని ఉండేవారు. మీరు ఒకసారి కాదు 4 సార్లు వేసినా వాడు ఒక్కడే వస్తాడు, సెలెక్ట్ అవుతాడు. ఎందుకు అయ్యా, వాడికి ఇప్పటికి 2 ఏళ్ల నుంచి రోజు అనౌన్స్మెంట్స్ చేస్తున్నాడు టీవీలో. అంత వెసులుబాటు అలవాటు వేరే వాళ్ళకి ఉండదు కదా. అవునా అంటే అవును, క్యాజువల్గా చేస్తున్నాడు. మరి ఇంకేంటి, ఇంటర్వ్యూకి వెళ్ళండి, మళ్ళీ ఇంకో రోజు ఇంటర్వ్యూ ఎందుకు అని అంటే, అయ్యో వెళ్ళిపోయాడు సార్ అన్నాడు, వెళ్ళి పిలుచుకురండి అన్నాడు. అందుకని నన్ను కారులో బయటకు తీసుకెళ్ళి, అంటే ఇంటి నుంచి పిలుచుకొచ్చారు లోపల తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. సరే, ఇంటర్వ్యూలో వాళ్ళు ప్రశ్నలు అడిగారు, మీరు అడిగినట్టు వాళ్ళు ప్రశ్నలు అడిగారు. నువ్వు టీవీలో వార్తలు చదవాలని ఎందుకు అనుకుంటున్నావు అంటే, అప్పుడు నేను చెప్పాను, నాకు ఆసక్తి దీనికంటే ముందు, అంటే మీతో మా ప్రేక్షక మిత్రులతో పంచుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, నేను 1971లో ఆకాశవాణి హైదరాబాద్లో పనిచేశాను. అది కూడా వార్తా విభాగంలోనే చేశాను. అదేంటంటే న్యూస్ రీల్ అసిస్టెంట్ అంటారు. అంటే రికార్డింగ్ ఎక్విప్మెంట్ తీసుకుని సాంకేతిక వీళ్ళతోటి నగరంలో జరిగే కార్యక్రమాలను రికార్డ్ చేసి తెచ్చి ఎడిట్ చేసి ఆ రోజు ప్రసారం చేయాలి. దానికి ఇట్లాగే ఒకటే ఉద్యోగం, పోటీ పడింది 5. ఆ పోటీలో నా కర్మ కొద్దీ ఏమైందంటే, నా స్నేహితులే అందరూ కూడా కలిసే చేసేవాళ్ళు. ఒకతను మా ఇంజనీరింగ్ చీఫ్ గారి మేనరుడు, అతనికి ఉద్యోగం ఇప్పిస్తామని వాడు ప్రామిస్ చేశారట. నాకు తెలియదు, చెప్పుంటే అసలు నేను వెళ్ళేవాడిని కాదు. అదే సరే, ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ బోర్డులో నార్ల వెంకటేశ్వరరావు గారు చీఫ్, వారి పేరు మీరు వినుంటారు. ఆయన ఆంధ్రజ్యోతి పేపర్కి ఎడిటర్, చాలా చాలా పేరు పొందినటువంటి జర్నలిస్ట్. వీళ్ళు నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఏవో ప్రశ్నలు అడిగారో చెప్పాను, సమాధానాలు చెప్పాను. అప్పటికి నేను కేవలం 20 ఏళ్ల కుర్రాడిని అంతే. టగటగా చెప్పాను, అన్నీ అయిపోయినాయి. ఆ చెప్పి బయటకు వచ్చిన తర్వాత మా వార్తా విభాగం అధిపతి ఉన్నారు, పన్యాల రంగనాథరావు గారిని, ఉండేవారు లేరు. ఆయన పెద్ద న్యూస్ రీడర్, ఆల్ ఇండియా రేడియోలో చాలా గొప్ప పేరు ఉండేది. ఆయనకి భిన్న అభిప్రాయం ఉంది. ఈ అబ్బాయి ఉద్యోగం ఇస్తే చెయ్యడు సార్ అన్నాడు. ఎందుకు, అతను ఉన్నవాళ్ళ అబ్బాయి అండి, మన మాట విండు అంటే, అదేంటి, అదేం సంబంధం మీకు, అతను ఇంటర్వ్యూ బాగా చేశాడు అందుకని మనం ఎంపిక చేస్తాము, ఉద్యోగం చేయకపోతే పంపించేయండి, అంతేగాని తీసుకోవద్దు ఎలా చెప్తారు అని వెంకటేశ్వర గారు అన్నారు. ఆయన పెద్ద ఆయన. వీళ్ళు అది కాదు సార్, ఇది కాదు సార్ అంటే ఆయన కోపం. మీరు చెప్పండి, ఎక్కడ సంతకం కావాలంటే అక్కడ పెడతాను, అలాంటప్పుడు నన్ను పిలవకండి అన్నాడు. వీళ్ళ భయం, ఇవాళ సంతకం పెట్టి రేపు పేపర్లో రాస్తే ఆకాశవాణి బరువు పోతుంది. లేదు సార్, లేదు సార్ చేశారు. ఇది అప్పటి ఆకాశవాణి డైరెక్టర్ ఉన్నారు కందస్వామి అని, ఆయనకు తెలుసు. నేను ఇంటర్వ్యూ అయిపోయింది, వస్తే వచ్చింది నేను వెనక్కి వచ్చేసాను. అంటే సగం కుర్రతనం మనకు తెలియదు. నాకు ఇంటికి ఫోన్ చేశారు. అప్పట్లో ల్యాండ్లైన్ ఫోనే ఉండేది, అది కూడా చాలా కష్టం మీద దొరికేది. ఫోన్ చేసి మాట్లాడు, సార్ నీకు ఉద్యోగం వస్తే చేస్తావా అని. అదేంటి సార్, ఎందుకు ఉద్యోగం చేస్తాను, అయితే జాగ్రత్త, నువ్వు నీకు 14 రోజుల తర్వాత లెటర్ వస్తుంది, వచ్చి నన్ను కలువు. లెటర్ వచ్చింది. నేను అప్పటిదాకా మళ్ళీ అటువైపు పోలా, లెటర్ వచ్చింది. సో మా అన్నయ్య ఉండేవారు, పెద్ద అన్నయ్య, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో హైడ్రోజియాలజీలో పనిచేసేవారు, ప్రొఫెసర్. తను ఇప్పుడు లేరు. ఆయన చెప్పి నేను వెళ్ళాను. ఈ డైరెక్టర్ గారిని కలిసాను, అపాయింట్మెంట్. అప్పుడు ఆయన నాకు సూచాయగా చెప్పారు, నాయన నువ్వు చేయదలుచుకున్నటువంటి ఉద్యోగం
కొంచెం ముళ్ళబాటగా ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా పనిచేసుకో. ఒక ఏడాది పనిచేస్తే కన్ఫర్మ్ చేస్తారు, తర్వాత నీ ఇష్టం. అంటే ఇష్టం నుండి చేయమని కాదు, నీకు ఉద్యోగం నికార్సుగా ఉంటుంది. అలాగే సార్, నాకు తెలియలే, కానీ ఆ రోజు నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. నేను జాయిన్ అయిన తర్వాత కదిలితే కదిలావని, ఈ పని చేస్తే చేసావని, చేయకపోతే చేయలేదని వాళ్ళు అనేవాళ్ళు. నేను కొంచెం ఇరకాట పడేవాడిని, కొంచెం కొరతనంగా నేను చేసినటువంటి పొరపాట్లు కూడా ఉండుంటాయి. కానీ చాలా అశాంతిగా ఉంది. దీనికి తోడు అక్కడ ఉన్న వాతావరణం నాకు అస్సలు సరిపడలేదు. ఒక ఏడాది అలా మొక్కును పెట్టుకుని గడిపేశాను. గడిపేసి చివరి రోజున మా అన్నయ్య గారికి చెప్పాను, ఇంట్లో ఫోన్ చేస్తాను, నేను రిజైన్ చేసేస్తాను. సరే చెయ్యి, మళ్ళీ ఉద్యోగం వదిలేశానని బాధపడద్దు, నువ్వు చదువుకుని వేరే పెద్ద ఉద్యోగం చేసుకుంది. కానీ అంటే మాకు నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. మాకు అన్నయ్య పెద్ద. మా నాన్నగారు చికట్పల్లిలో మా ఇల్లు ఉంది. ఆయన అప్పట్లోనే అమెరికా వెళ్ళి రోడ్ టెక్నాలజీ మీద ఎంఎస్ చేసి వచ్చారు. మా ఇల్లు కడుతూ పైనుంచి పడిపోయి చనిపోయారు. అది 1958లో. నేనప్పుడు 7 ఏళ్ల పిల్లాడు. నాన్నగారి గురించి పెద్దగా జ్ఞాపకాలు కూడా లేవు. అన్నయ్య అన్ని మీకు అన్నయ్య అన్న. సరే అన్నయ్యకి చెప్పి సరే రిజిగ్నేషన్ పంపించాను. అది ఎలా, నా చిన్నప్పటి స్నేహితుడు ఉన్నాడు ఎల్లాపరగడ్డ రామకృష్ణ అని, వాడు తెలుగు ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. వాడి చేతికి లెటర్ ఇచ్చి, నువ్వు వెళ్ళి లెటర్ ఇచ్చేసాయి, ఎవరు ఏమిటి అంటే ఏం చెప్పద్దు, ఆఫీస్ తాళం చేతులు నాకు ఇచ్చే అని మేము అక్కడ సినిమా థియేటర్లో 2 టికెట్లు కొనుక్కొని వాడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. వీడు వెళ్ళి కాగితం ఇచ్చేసి వచ్చాడు. వాడు అక్కడికి వెళ్ళేటప్పటికి ట్రాన్స్ఫర్ పెట్టి ఇంకా రాలేదు, ఇంకా నాకు తెలియదు, ఏమయ్యాడు నాకు తెలియదు, మీకు ఈ తాళం చేతులు ఇమ్మన్నాడు. సినిమాల్లో చూపిస్తారు, ఇచ్చి వచ్చేసాడు. అయిపోయింది. ఆయన చూస్తే నేను రిజైన్ చేస్తున్నాను, ఈ కాగితం డైరెక్టర్ గారికి పంపించాడు. ఆయనకు తెలుసు ఏదో ఒక రోజు ఇలా అవుతుందని. ఆయన ఆ కాగితం దాచిపెట్టి ఆ రోజు సాయంత్రం నాకు ఫోన్ చేశాడు, నువ్వు రా మా ఇంటికి రా. వెళ్ళా ఇంటికి, ఆదివారం నాడు కూర్చోబెట్టి ఇంట్లో ముందు కాఫీ టిఫిన్ అన్ని ఇచ్చి, అంటే తెలియక తప్పు చేసే కుర్రాడికి తండ్రి ఎలా చెప్తాడు, ఆయన గవర్నమెంట్ ఉద్యోగం రావటం అంత తేలిక కాదు, నువ్వు వచ్చిందాన్ని వదిలేస్తా అంటున్నావు, నీకున్న ఇబ్బంది నాకు తెలుసు అని ఇంటర్వ్యూ రోజు జరిగిందంతా ఆయన చెప్పారు. అప్పుడు లేకపోతే నాకెలా తెలుస్తుంది? అవునా అంటే అవును, నేను ఇబ్బంది పెడతారని నాకు తెలుసు, నువ్వు సర్దుకో అంటే, సార్ నేను చేరినా అక్కడికే వెళ్ళాలి, ఆ మనిషి నన్ను మళ్ళీ ఇబ్బంది పెడతారు అంటే, ఆయన నీ రాజీనామాని నేను 40 రోజులు ఆమోదించకుండా అట్టు పెడతా, నువ్వు ఆలోచించుకో, 40 రోజుల తర్వాత నువ్వు కావాలంటే వచ్చి జాయిన్ అయిపో, దీన్ని నేను స్పెషల్ లీవ్ కింద ఇస్తాను అంటే, సరే 40 రోజులు. సార్ అంటే దీనికి ఎడ్యుకేషన్ ఇది ఉండాలి అని ఏమైనా చెప్పారా? న్యూస్ రీడర్, గ్రాడ్యుయేషన్ అంటే తెలుగులో మినిమం, అంటే ఎందులో స్పెషలైజేషన్? తెలుగులో అంటే తెలుగు తెలిసి ఉండాలి. మీరు దేంట్లో అయినా గ్రాడ్యుయేట్, బిఏ, బిఎస్సి, బీకామ్ ఏదైనా అవ్వచ్చు. తర్వాత ప్రసార మాధ్యమాలతో కొంచెం పరిచయం కానీ లేకపోతే అనుభవం కానీ ఉండాలి. నాటకాలు కానీ ఇవి కానీ సాహిత్యం కానీ తెలిసి ఉండాలి. ఇంకొకటి మీకు అంటే వార్తలు అంటే ఇలాగే చదవాలి అనేది అంటే ఐడియా ఎలా వచ్చింది? అంటే ట్రైనింగ్ తీసుకున్నారా, ఎవరైనా చెప్పారా? అదే ఎలా చదివినవాడు ఎవడు లేరుగా. అదే నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు, ఈ రాజీనామా చేసినప్పుడు నేను నా ఫ్రెండ్స్ తోటి చెప్పేవాడు, ఏదో ఒక రోజు
టీవీ హైదరాబాద్కి వస్తుంది, ఓ. దాంట్లో నేను పనిచేస్తాను. అంటే హైదరాబాద్కి రావడానికి ముందు ఎక్కడ ఫస్ట్ టీవీ? ఢిల్లీలో. ఢిల్లీలో. అంటే అప్పుడు హిందీ న్యూస్ ఇవన్నీ కానీ అది ఎక్కడ కనపడేది, కనిపించేవాళ్ళ చుట్టుపక్కల కేవలం. అది కూడా జర్మనీ వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి మారుతూ ఆ పరికరాలు మనకు పంపించారు. అట్లా అది ఎప్పుడో 1959లోనో అప్పుడు జరిగింది. అయితే మొత్తానికి న్యూస్ ఇలా చదవాలి అని మనకే అంటే మనం అనుకొని చదవటం. అంటే దీనికి ఒకటి ఉంది చంద్ర గారు, ఏంటంటే నేను నాటకాలు వేసేవాడిని స్టేజ్ మీద రాసి, నేనే రాసేవాడిని, వేసేవాడిని. రవీంద్ర భారతిలో చాలా నాటకాలు వేసాను. వాటి పేర్లు కూడా చెప్తాను మీకు, కొంచెం ఆసక్తికరంగా ఉంటాయని అనుకుంటున్నాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ప్రేక్షకులకి ఎలా చెప్పాలి అనేది మనసులో ఒక విధమైన ఆలోచన ఉంది. స్టేజ్ మీద చెప్పే పద్ధతి వేరు, స్టూడియోలో మా కెమెరా ముందు చెప్పే పద్ధతి వేరు. మనం ఏదైనా కూడా ఒక సత్యం ఒకటి ఉంది, అదేంటంటే మన భావం ప్రేక్షకుడికి స్పష్టంగా అందాలి. నేను చెప్పేది మళ్ళీ ఇంకోసారి చెప్పవలసిన అవసరం రాకూడదు. అలా వస్తే నేను విఫలమైనట్టేగా. వాళ్ళకి అర్థం అవ్వాలి ఫస్ట్. ఏం చెప్తున్నావా, నువ్వు సంతోషంగా చెప్తున్నావా, బాధతో చెప్తున్నావా, విషయం వార్త ఎలాంటిది దాన్ని బట్టి అలా అనేది ఇది ఊహించి చెప్తాను. అయితే వీటన్నిటికి మధ్యన ఒక చిన్న గ్యాప్ ఉంది. అదేంటంటే నేను డిజైన్ చేసిన తర్వాత ఇందాక మీతో చెప్పాను 75-76లో ఈ సైట్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాను. దానికి కొంత గ్యాప్. ఈ లోపల నేను అప్పట్లో 1972లో ఆకాశవాణిలో వివిధ భారతి స్టార్ట్ చేశాను. అంటే ఇది కమర్షియల్స్, దానికి అడ్వర్టైజ్మెంట్స్ రికార్డ్ చేసేవారు. అవి స్టూడియోలో బయట చేస్తారు, ప్రైవేట్ ఏజెన్సీలు చేసి వాళ్ళకి ఇచ్చేవి. వాటికి మా గొంతులు వాడేవాడు. చాలా ఇక్కడ 2-3 ఏజెన్సీలు ఉండేవి. ఒకటి ఏజెన్సీ, పెద్ద ఏజెన్సీ మా గొంతు తీసుకున్నాను. నేను చాలామంది ఇదిగో చెప్తున్నాయి, కోట శ్రీనివాసరావు గారు, విద్యాసాగర్ గారు, వీళ్ళందరూ వాడేవారు. తర్వాత చంద్రమౌళి గారు, లక్ష్మీపతి అని ఒక ఆయన ఉండేవారు, ఆయన వయసు చాలా బాగుంది. వీటితో పాటు ఆడపిల్లలు కూడా మంచి పార్టిసిపేట్ చేశారు. ఇదంతా 15 సెకండ్లు 30 సెకండ్లే ఉంటుంది. ఉదాహరణకి ఈ పట్టు చీర కొనండి, కంచి పట్టు చీర ఫలానా దుకాణంలో కొనండి, లింగ సత్తయ్య దుకాణంలో కొనండి మీకు ఇంత ఇది, లేదా ఫలానా సినిమా వస్తుంది, వాణిశ్రీ వీరు వేసిన సినిమా, లేకపోతే వాణిశ్రీ ఇచ్చే సీరియల్ కొనండి. 15 సెకండ్లే టైం, 15 సెకండ్లే గొప్పగా చెప్పాలి. వీటికి ఇంకోటి ఏంటి, చెప్పడానికి స్టూడియో లేదు, వాళ్ళు ఇంట్లో చేసేవాళ్ళు. అది కూడా రాత్రి 11-12 మనం మొదలు పెట్టంగానే ఆ వీధి చివరిన కుక్కలు అరవటం మొదలుపెట్టి అవి ఆపేసిన తర్వాత మనం అంటే రెండిట్లో ఎవరో ఒకళ్ళే మరగాలి, అవైనా మరగాలి, మనమైనా మరగాలి. అలా జరిగేది. అలా చేస్తున్న సందర్భంలో నాతో పాటు చాలామంది పార్టిసిపేట్ చేసేవారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి రోజారాడు. అంటే అప్పుడు కేవలం నమస్కారం అండి అంటంతో పరిమితి. వాళ్ళ నాన్నగారు కూడా వచ్చేవాడు. వాళ్ళు తర్వాత వాళ్ళు పాల్గొన్న వాళ్ళల్లో రూపకళా మస్తాన్ రావు అని ఉన్నారు ఆవిడ, తర్వాత శోభాశంకర్, పార్వతి ప్రసాద్ గారు, తర్వాత భార్గవి, వీళ్ళందరూ తర్వాత జీవితంలో పెద్ద పెద్ద స్థాయిల్లోకి వెళ్ళారు. వాళ్ళందరూ స్టార్టింగ్ లేడీ యాంకర్స్ అని చెప్పుకోవచ్చండి. వాళ్ళంతా మాకు రోల్ మోడల్స్. అంతకన్నా ముందు మీరు ఇంకా అంటే న్యూస్ అంటే ఇలా చదవాలి, సో ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి అని మేము నేర్చుకున్నది అయితే మిమ్మల్ని చూసే. అందులో అయితే నేను ఫస్ట్ ఉంటాను. నేను ఈ మధ్య ఏమన్నా యాంకరింగ్ స్టార్ట్ చేయడం కానివ్వండి, ఇంకేమన్నా మాట్లాడడం, ఏమైనా నేను మాట్లాడుతుంటే నాకు వచ్చిన కొన్ని కాంప్లిమెంట్స్ ఏంటంటే,
వివిధ భారతిలో యాంకర్లా చదువుతున్నామమ్మా అన్నారు. సో అంటే మిమ్మల్ని కలిసేసరికి అది అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అది అంతా గొప్ప కాంప్లిమెంట్ అని చెప్పేసి నాకు తెలిసింది. సంతోషం. అది అలాగా అంటే ఇది ఇలా చెప్పాలి, ఇలా అయితే బాగుంటుంది అన్న అభిప్రాయం నాదే. దాంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి చేసి దీంట్లో మళ్ళీ ఏంటంటే కార్యక్రమాల వివరాలు అంటే అనౌన్స్మెంట్స్ చెప్పటం ఒక విధంగా, వార్తలు చదవటం అవి చేసి అలా చేసి 83 నవంబర్ 14 నుంచి మొదలయ్యి ఇక అలా కొనసాగుతూ ఉంది. ఎప్పుడు సార్ ఎప్పుడైపోయింది మీది రిటైర్మెంట్? నేను 2011లో రిటైర్ అయ్యాను. 2011 అంటే చాలా అంటే ఎక్కువ ప్రస్థానం అనే చెప్పుకోవచ్చు. చాలా అనుభవాలు మొత్తం. సార్ అయితే మీకు అంటే ఇన్ని సంవత్సరాల అంటే యాజ్ ఏ న్యూస్ రీడర్గా మీకు బాగా నచ్చిన వార్త అంటే మీ మనసుకు నచ్చిన వార్త ఒకటి, ఇంకోటి మీ మనసుని బాధ పెట్టిన వార్తలు ఏమైనా ఉన్నాయా? నచ్చినవి అనేది మనం ప్రత్యేకంగా చెప్పలేము, ఎందుకంటే వార్తలు. అవును, వార్తలు సంతోషకరమైన చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. మాట వరుసకి 80 ప్రపంచ కప్ గెలిచాం మొదటిసారి. కపిల్ దేవ్ చాలా సంతోషం. అంటే ప్రేక్షకుల వరకు వార్త వెళ్ళడానికన్నా ముందు మీ దగ్గరికి వస్తుంది కదా, సో ఆటోమేటిక్గా మీకు అంటే దాని ఫీలింగ్ అనేది అన్యాయం జరిగేది మనకంటే ముందు ఢిల్లీ వార్తలు వచ్చాయి. ప్రపంచ వార్తలన్నీ అక్కడ తెలిసిపోయాయి. తర్వాత 9కి మళ్ళీ హిందీలో వార్తలు వచ్చాయి. మన వార్తలు అయిపోయింది, అయిపోయాయి. కానీ మీరు అన్నట్టుగా తెలుగులో మనం ముందు చెప్పేవారు, అది సంతోషం. బాగా గుర్తుండిపోయిన అంటే మనసుని కలిచివేసినవి ఏమిటంటే, ఒకటి దూరదర్శన్ మొదలైన సంవత్సరం 77లో దివి తాలూకాలో ఉప్పెన వచ్చింది. దాని తర్వాత మనం సునామీ అని పిలిచాము. అంటే దాన్ని అప్పుడు సునామీ అనలేదు. కృష్ణా జిల్లా దివి తాలూకా కొన్ని లక్షల మంది చనిపోయారు. అప్పుడేంటి సముద్ర పొట్టున ఈ జాలర్లు వాళ్ళ ఇళ్ళు అన్నీ కూడా చిన్న చిన్న పాకల్లో ఉండేవి. గట్టి కట్టడాలు ఏవీ లేవు, మొత్తం కొట్టుకుపోయాయి. కొన్ని వారాల పాటు వాటిని మేము చూపించేవాడు. అవేంటి మనం ఇక్కడి నుంచి మా కెమెరా బృందం వెళ్ళటం, వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డారు. అందులో ఇప్పట్లాగా చిన్న కెమెరాలు కాదు, ఐరిఫ్లెక్స్ అని ఫిలిం కెమెరా ఒకటే 5 కిలోల బరువు ఉంటుంది. అది మన కెమెరామెన్ అడిగితే తెలుస్తుంది. అవి పట్టుకుని ఆ నీళ్ళల్లో వెళ్ళి బురదలో వెళ్ళి వీళ్ళు నడుస్తూ ఉంటే సవాలు కొట్టుకొచ్చి ఇళ్ళకి ఇళ్ళు ఊళ్ళకి ఊళ్ళు ఇవి ఆ చిత్రీకరించి ఇక్కడికి తెచ్చేవారు. వాటి వెనకాల మన వ్యాఖ్యానం చెబుతుంటేనే గొంతు కార్మికం అయిపోతుంది, కళ్ళెమ్మడి నీళ్ళు వస్తాయి, బాగా వేస్తుంది. ఇది అప్పుడు టీవీ పెడితే చాలు ఇదే కనపడేది. ఎన్ని రోజులు సార్? 2 వారాలు 3 వారాలు. 2 వారాలు. అంటే దాన్ని చాలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి చేసి అప్పట్లో ఏంటంటే ఇది ఏంటంటే ప్రజలకు కూడా ఇలాంటి వార్తలు అనేది కొత్తవి ఉండొచ్చు. అంటే చాలా అంతకుముందు చూడటం అంతకుముందు జరిగిపోయింటాయి కానీ ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఈ ప్రసార మాధ్యమం అనేది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి కొత్త. చాలా అంటే బీహార్లో వరదలు వచ్చినాయి, అస్సాంలో వచ్చినాయి, రేడియో వింటమే తప్ప చూడటం. అప్పట్లో ఏంటంటే కృష్ణా జిల్లాకి ఏవిఎస్ రెడ్డి గారు అని కలెక్టర్, ఆయన ప్రత్యేకంగా హ్యామ్ రేడియో అని ఒకటి ఉండేది. అది రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేసింది. దానికి ఏంటంటే మన ఇప్పుడు సెల్ ఫోన్ లాగా ఆన్ చేస్తే సెటిలైట్ కనెక్ట్ అవుతుంది. అవి ఉపయోగించి సహాయ కార్యక్రమాలు చేశారు ఊళ్ళల్లో. ఓకే, అంటే కొంతవరకు అప్పుడు మనకి టెక్నాలజీ సహాయపడింది. అనేక రకాల సంస్థలు విరాళాలు సేకరించి వాటిని అక్కడ ఇళ్ళు కట్టించాయి. ఇది చాలా కొనసాగి ఇది ఒక భయంకరమైన. దాన్ని మించింది ఏమిటి అంటే
ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి హత్య. అబ్బా. పొద్దున్న ఆవిడ 8ంటికి బయటికి రాగానే ఆవిడని రక్షించాల్సిన ఆవిడ అంగరక్షకులు 16 బుల్లెట్లు పెట్టి కాల్చారు. ఆవిడ వెంటనే వెళ్ళిపోయారు. ఆవిడని తీసుకెళ్ళారు ఎయిమ్స్కి, కానీ ప్రకటించలేదు. మనకు వృత్తి వార్తలు వచ్చినాయి, అది చెప్తూ వెళ్ళాం. సాయంత్రం కానీ ఆవిడ మరణించినట్టు ప్రకటించలేం. కారణం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు కలకత్తాలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఢిల్లీ రావాలి, తక్కిన రాజ్యాంగపరంగా అన్ని ఏర్పాట్లు జరగాలి, ఆయన ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించాలి. ఆ తర్వాత ఆవిడ 10 రోజుల పాటు ఆవిడ పార్థివ దేహాన్ని అట్టుపెట్టి, అప్పుడు కూడా ఇదే టీవీ పెడితే ఇందిరాగాంధీ గారి దేహం కొన్ని కోట్ల మంది రోజు వచ్చి నివాళులు అర్పిస్తున్నాం. ఇది అసలు మర్చిపోలేని ఇది. అంటే చెప్పాము, చూపించాము, ఎక్కడ కూడా మన పరిధి దాటకుండా హద్దులో ఉంది. ఆ విషాదం పలికేటట్టుగా మాట్లాడి అని మొత్తం అంటే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంకా మీరు, అది కెమెరా ముందు కనుక. ఇది ఎంతగా జరిగిందంటే చాలా చాలా సంవత్సరాల తర్వాత నేను ఏదో పని ఉండి హైదరాబాద్లో ఒక షాప్ వెళ్ళాను. అక్కడ నాకు ఒక కాగితం జెరాక్స్ కావాలి. ఆ జెరాక్స్ షాప్కి వెళ్ళాను. వెళితే అది అతనికి తెలుగు రాదు, ఉర్దూ అతను. నన్ను చూసి టైరాయిడ్ అన్నాడు. అదేంటి జెరాక్స్ అంటే టైరాయిడ్ అంటే కాగితం తీసుకుని లోపల నుంచి బేటీ ఇది రావని పిలిచాడు. వాళ్ళ అమ్మాయిని, ఆ పాప వచ్చింది. ఆ పదార్థాలు వెళ్ళాము. ఇంకో పైచాంతే అన్నాడు నన్ను చూపించి, గుర్తుపడతావా? ఆ పాప ఇందిరాగాంధీ మనగేజ్లో పోలీసు అంకులు ఎయ్యి అయినా ఏళ్ళు బిత్తపోయారు. అంటే ఇది రోజు వార్త అంటే ఆ వార్త ఇంకోటి ఏంటంటే మీడియం, మాధ్యమం ఒక ప్రభావం అంత గుర్తుండిపోయింది. అంటే ఆ పాప చేసి సరే ఆమె ఏదో అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, సెల్ఫీలు తీసుకుంటాను, ఆటోగ్రాఫ్ తీసుకొని నా పని చేసి పెట్టాను. ఇలా అంటే నేను ఇది సంతోషంగా చెప్పాను. మాధ్యమం ప్రభావం అదొకటి అందరికీ గుర్తుండిపోయిన వార్త ఒకటి. అలాగే మళ్ళీ గుర్తుండిపోయేది రాజీవ్ గాంధీ గారు. అది కూడా చాలా చాలా అంటే చాలా మొత్తం శరీరం తుట్టునే లేదు. ఇవి అంటే రాజకీయంగా జరిగింది కానీ బాధాకరమైన విషయాలు. అది గుర్తుపెట్టేసి తర్వాత అంటే చాలా సంవత్సరాల తర్వాత జరిగింది ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం. ఆయన పొద్దున హెలికాప్టర్లో వెళ్ళారు. మాకు 9ంటికి సమాచారం వచ్చింది, ముఖ్యమంత్రి గారు కనబట్టలేదు, నువ్వు స్టూడియోకి రా, న్యూస్ చెప్పాలి. ఆయన చిన్నపిల్లడా కనబడకపోతే దారి తప్పిపోతాడు. నువ్వు రా, వచ్చాం. వివరాలు ఏమీ లేవు. ముఖ్యమంత్రి గారి ప్రయాణం అక్కడ ఆయన ఏదో గ్రామ సభలో పాల్గొనడానికి వెళ్ళారు, అంతే. ఇంకా ఆచూకీ తెలియదు, వివరాలు ఇంకా ఏమీ రాలేదు. అలా అలా చెప్తూనే ఉన్నాం. గంటకు వస్తారు. సాయంత్రం 4ంటికి ఎప్పుడు రోసయ్య గారు ప్రకటించారు. వాళ్ళకి తెలుసు, అది తెలిసి అధికారికంగా ప్రకటించలేదు. అది కూడా అంతే. శరీరంలో ఒక్క భాగం తీసుకొచ్చారు. మన ఎల్బీ స్టేడియంలో ఆయన భౌతిక కాయం నట్టు పెట్టారు. భౌతిక కాయం అన్న కొన్ని భాగాలు నట్టు పెట్టారు. ప్రజలు వచ్చారండి నివాళులు చెప్తారు. ఎల్బీ స్టేడియంలో ఎన్ని వేల మంది ఉన్నారు, బయట అన్ని వేల మంది ఉన్నారు. అంటే అది ఆ నాయకుడికి ఉన్నటువంటి ప్రజాభిమానం. అంటే ఆయన చేపట్టిన కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ ఆరోగ్యశ్రీ అని కానీ, రాజీవ్ గాంధీ గృహకల్ప కానీ, తర్వాత ఈ వీళ్ళని 108, 104
ఇవన్నీ ఉన్నాయి. ఇవి అప్పటిదాకా లేవు. లేవు. ఈయన ప్రత్యేకంగా పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు వాటి ద్వారా సహాయం పొందిన ప్రతి ఒక్కళ్ళు తలుచుకుంటారు, చూడకుండా ఎలా ఉంటారు, ఖచ్చితంగా వస్తారు. ఇలాంటివి అంటే విషాదాలు చాలా, సంతోషాలు వీటికి మించినవి చాలా. సంతోషం ఇంకోటి ఏమవుతుందంటే మనం ఒక అంశం తీసుకున్నాము, దీనికి మించిన సంతోషం ఇంకోటి వస్తుంది. విషాదం గుండెని కదిలిస్తుంది. మనిషికి మరణాన్ని మించిన విషాదం లేదు. ఇక అన్నీ దానికంటే అలా జరుగుతుంది. కానీ నిజంగా వీటన్నిటిని చాలా బ్యాలెన్స్డ్గా చెప్పడం అనేది అది మామూలు విషయం కాదు అసలు. అది ఇంకొకటి మీరు పొందిన ప్రశంసలు. అదిగో ఇందాక ఆ పాప ఎలా పలకరించింది, అది చాలా పెద్ద ప్రశంస. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? చాలా. అంటే నేను వేరే చోట్లకు వెళ్ళినప్పుడు నాకెవరూ తెలియదని నేను కూర్చుంటే ఎవరో వచ్చి పలకరించు. ఇక్కడే కదంటే ఇది వింటే కొంచెం గర్వంగా పొగరుగా అనిపిస్తుంది. ఇద్దరు అబ్బాయిలు అంటే మీకు ఒక విషయం చెప్పాలి. నా శ్రీమతి కూడా నాతో పాటే దూరదర్శన్లో పనిచేసింది, రోజారాణి. తను అనౌన్సర్గా చేసేది. అంటే ఇప్పుడు యాంకర్ అంటున్నాం, యాంకర్కి ఉన్నటువంటి పరిధి వేరు, యాంకర్ రూపురేఖలు వేరు. ఇప్పుడు యాంకర్ చేయాల్సిన పనులు కూడా వేరు. ఇప్పుడు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ప్రేక్షకుల్ని ఆకర్షించున్నారు. అప్పుడు అది వీళ్ళు అలా కాదు, కార్యక్రమాల వివరాలు మట్టికే చెప్పేవారు. తను కూడా నాతో పాటే దూరదర్శన్లో చేరిన తర్వాతే మేము వివాహం చేసుకున్నాం. మాకిద్దరు అబ్బాయిలు, వాళ్ళిద్దరూ ఐఐటి చదువుకున్నారు. వాళ్ళు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. నేను వాళ్ళని కలవటానికి వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే అక్కడ ఏదో మాల్కో లేకపోతే గుడికో అక్కడ వెళ్తే మామూలుగా ఉంటాను, పక్కన ఎవరో వస్తారు. అంటే మీరు ఫలానా కదా, లోపల కొంచెం గర్వంగా ఉంటుంది, చాలా గర్వం, ఆశ్చర్యం ఇస్తారు. మీకు ఎలా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి, ఈ మధ్య వచ్చాను, మీరు ఉంటారా ఇక్కడ, 14 రోజులు ఉంటానమ్మా, మా ఇంటికి వస్తారా. అది అంటే మిమ్మల్ని ఇంట్లో మనిషిలాగా, అంటే రోజు ఇంట్లో చూస్తున్నారు కదా టీవీలో, దానివల్ల ఏంటంటే మీరు మా మనిషి, మన ఇంట్లో మనిషి అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వడం వల్ల వచ్చిన అభిమానం అది. చాలా సంవత్సరాల క్రితం వరంగల్లో పోతన పంచశత జయంతి అని ఒక కార్యక్రమం చేశారు. అంటే బొమ్మెర పోతన గారు పుట్టి 500 ఏళ్ళు అయింది. అంటే ఆయన వరంగల్ దగ్గర ఉన్న బొమ్మలో పుట్టారు. అక్కడ పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఉత్సవాలు నిర్వహించింది. వాటిని చిత్రీకరించి వ్యాఖ్యానం చెప్పమని బృందంతో పాటు నన్ను కూడా పంపించారు. సరే వెళ్ళాం. సరే ప్రభుత్వం వారు ఏదో ఏర్పాట్లు చేశారు. ఆ సభలోకి వెళుతున్నాను. నేను వెళుతుంటే నాకు ఎదురుగుండా గుంటూరు శేషేంద్ర శర్మ గారు వచ్చారు. ఆయన ప్రఖ్యాత కవి, చక్కటి తర్వాత గేయ రచయిత, చాలా ఋతుఘోష అని, ఆంధ్ర మహాభారతం అని గొప్ప గ్రంథాలు రాశారు. వారి శ్రీమతి కూడా ఉంది, ఇందిరాదేవి గంగాధరి. ఆవిడ రాణి. వాళ్ళిద్దరూ నడిచి వస్తున్నారు. అంత దూరం, ఒక 10 అడుగుల దూరంలో ఉన్నారు. నేను వాళ్ళని నడిచి దాటాను. 2 నిమిషాలు అయిన తర్వాత ఆయన వచ్చి నా భుజం మీద వచ్చి చేశారు. ఆగేమో శాంతి స్వరూప్, నువ్వు మమ్మల్ని క్షమించాలయ్యా. అదే సార్ ఏమైంది, నేనేం చేశాను, మా వల్ల ఒక పొరపాటు జరిగింది. అదేంటి, నువ్వు కనపడ్డావు, నువ్వు కనపడితే రోజు చూస్తావు కదా, నన్ను ఎందుకు పలకరించలేదు అని నాకు కోపం వచ్చింది. నేను అదే తనతో అన్నాను. అంటే ఆవిడ నాకు వివరించింది, ఆయన మనం రోజు చూస్తాం కానీ ఆయన నన్ను చూడదు కదా. మీరు
మా ఇంట్లోకి, మా బెడ్రూమ్లోకి, హాల్లోకి వచ్చేస్తారు. మేము మిమ్మల్ని చూడాలంటే ఇలా కదిలి రావాలి కదా అంటే అలా లేదు మాస్టర్ గారు, మీకు తెలుస్తున్నా అని నేను చెప్పాను. ఈ ఋతుఘోష ఇవన్నీ చదివారా? నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉందయ్యా నీతో మాట్లాడటం, నువ్వు చదివానని చెప్తే నాకు అవి రాసినప్పటి ఆనందం వచ్చింది. నేను ఎందుకు చెప్పానంటే అంత పెద్ద మనిషి కూడా ఈ మాధ్యమం యొక్క ప్రభావానికి ఇదయ్యారు. అట్లా ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉంటాయి. సార్, అప్పుడు మీరున్న టైంలో టెక్నాలజీ అనేది చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే, అంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి. సో మీరు చూసిన వ్యత్యాసం ఏంటి అప్పటికి ఇప్పటికి? వేగం. వేగం మీరు అన్నట్టుగా ఈ సాంకేతిక పరిజ్ఞానం అన్నది ప్రతిరోజు ప్రతి క్షణం పెరుగుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. నేను ఇందాక మీతో అన్నట్టుగా అప్పట్లో వార్తలు ఏవైనా చూపించాలి అంటే స్టూడియో నుంచి చిత్రీకరణ బృందం అంటే కెమెరా యూనిట్ అక్కడికి వెళ్ళాలి. అది కూడా మొదట్లో ఫిలిం కెమెరాస్ తీసుకెళ్ళేవారు, దాన్ని రివర్సల్ ఫిల్మ్ అనేవారు. తీసుకెళ్ళి షూటింగ్ చేసి వెనక్కి తెచ్చి ప్రాసెస్ చేసి ఎడిట్ చేసి దాన్ని వీడియో టేప్ మీద ట్రాన్స్ఫర్ చేసి, ఆ వీడియో టేప్ని ఎడిట్ చేయడానికి ఉండదు, అది పెద్ద టేప్ 1.5 ఇంచ్ ఉండేది. దాన్ని ఎడిట్ చేయాలి అంటే 15 సెకండ్స్ ముందు చెప్పాలి, అప్పుడు కానీ స్టెబిలైజ్ కాదు. ఇదంతా అప్పట్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం. అప్పట్లో అదే చాలా గొప్ప. ఇది ఎలా ఉంటుందంటే మొదట్లో కారు కనిపెట్టినప్పుడు పాత కార్లే గొప్ప, అవి ఇప్పుడు వింటేజ్ కార్లు ఉంటాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కెమెరాస్ వచ్చాయి, పోర్ట్ ప్యాక్ అనే కెమెరాస్ వచ్చాయి. వాటికి వీడియో టేప్స్ వాడేవాడు, వాటికి ఎడిటింగ్ తేలిక. తర్వాత అవి కూడా పోయి ఇప్పుడు కొత్త కెమెరాస్ వచ్చాయి, వాటిని వాడుతున్నారు. వీటన్నిటికీ మించి ఇవాళ సాంకేతిక ఏ స్థాయికి వెళ్ళింది అంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఈ ఉపగ్రహం ద్వారా మనకి వాట్సాప్, తర్వాత ఫేస్బుక్, అంటే వార్తల కోసం ఒక బృందం వెళ్ళవలసినటువంటి అవసరాన్ని తగ్గించారు. మా ప్రేక్షకులే విలేకరులు కావచ్చు, అంటే విలేకరులు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళ బాధ్యత ఏంటి కావాలి. కానీ ఎక్కడికక్కడ ఏది ఎక్కడ జరిగినా మరుక్షణంలో అది ప్రపంచానికి అందేటువంటి సౌకర్యం ఎక్కువ. అందువల్ల మనకి ప్రపంచంలో వార్తలు ప్రతిదీ వచ్చేస్తారు. అంటే ఇది ఎంతవరకు మనకి ఉపయోగకరమైంది అంటారు? ఏంటంటే పెద్దలు ఒక వాక్యం చెప్పారు, అతి సర్వత్రా వర్జయే. ఇవాళ అంటే నేను ఇది ఏ ఛానల్ని కానీ వ్యక్తిని కానీ వ్యవస్థని కానీ దృష్టిలో పెట్టుకుని అంటలేదు, మొత్తంగా మనందరం ఒక మాధ్యమం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది నిజంగా వార్తేనా అంటే చెప్పవలసిన అవసరం ఉందా అన్న సందేహం మీమాంస వచ్చేటట్టుగా ప్రతి విషయాన్ని తెచ్చి చూపించేది. ఏ వార్త చెప్పాలి, ఏ వార్త చెప్పకూడదు అనేది లేదు. తర్వాత ఈ వార్తలతో పాటు అంటే రకరకాల ఛానల్స్ వచ్చి వాటి మధ్యలో పోటీ పెరగటం వల్ల మీకంటే ముందు నేను చెప్పాలి, నేను చెప్పేది సంచలనాత్మకంగా ఉండాలి, ప్రేక్షకులు నన్నే చూడాలి, అది లక్ష్యం. అందువల్ల వార్త ఉండేది ఒక క్షణం, దాని గురించి వ్యాఖ్యానం ఉండేది అరగంట. ఈ వ్యాఖ్యానం కూడా ఎవరు చేస్తున్నారు? సంబంధం లేని వాళ్ళు, దాన్ని చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు, ఇవన్నీ మనం రోజు చూస్తున్నాం. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే ప్రేక్షకుడికి వార్త విషయం ఏదో తెలియదు, వాడు 10 సార్లు చూడాలి. అంటే అక్కడ హడావిడి ఎక్కువ ఉంటుంది, అసలు విషయం ఏంటో తెలియదు. ఇది దీనికి కారణం ఏంటంటే మనకి ఈ మీడియం కానీ ఈ మాధ్యమం కానీ
ఈ సాంకేతిక పరిజ్ఞానం కానీ అన్నీ పశ్చిమ సమాజం నుంచి ఇక్కడికి వచ్చాయి. వెస్ట్రన్ కల్చర్ అక్కడ కూడా ఇలాగే ఉంది. వాళ్ళు కూడా అంతే. ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఇలా జరిగింది అన్న దాని మీద వాడు అరగంట వేస్తాడు. ఎందుకంటే వాడికి అది కావాలి. వాళ్ళ పద్ధతి వాళ్ళు మనకంటే చాలా ముందు ప్రారంభించిన వాళ్ళు, మన వాళ్ళు అదే చేస్తున్నారు. అన్ని రకాలుగా ఇప్పుడు రాజకీయంగా ఏదైనా ఉందనుకోండి ఒక అంశం, దాని గురించి పూర్వాపరాలన్నీ తర్వాత ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాళ్ళు చేస్తారు. ఆ వ్యాఖ్యానాలన్నీ వీళ్ళు చూపిస్తారు. దాంతో ప్రేక్షకుడికి లేని భయాలు అనుమానాలు పెరుగుతాయి. మళ్ళీ 2 రోజుల తర్వాత దాని గురించి ఏం మాట్లాడారు. ఎప్పుడో 10 రోజుల తర్వాత ఇది సమసిపోయింది, లేదా దాని గురించి చాలా తక్కువగా ప్రస్తావన ఉంటుంది, లేకపోతే ఒకసారి అది ఉండరు కూడా ఉంటుంది. అంటే దీనివల్ల జరిగే ప్రమాదం అవుతుంది. ఈ మొత్తం మాధ్యమం మీద ప్రేక్షకులకి నమ్మకం తగ్గిపోతుంది. తక్కిన వినోద కార్యక్రమాలు ఎలా ఉన్నాయో వార్తలు కూడా అలా. అది కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అంటే వార్తలు అంటే దానికి ఆ గాంభీర్యం ఉండాలి. వార్త అనేది వార్తలాగానే ఉండాలి. మనం పాత రోజుల్లో అంటే నేను చదివాను కాదు, ఇంకోళ్ళు ఎవరు చదివినా సరే ఇది వింటే మనకు విషయం తెలిసిపోతుంది అంతే. ఇవాళ దేశంలో రకరకాల ఆందోళనలు జరుగుతున్నాయి, ఉద్యమాలు జరుగుతున్నాయి, రకరకాల ఊరేగింపులు జరుగుతున్నాయి. వాటి పూర్వాపరాలు, దాని గురించి వ్యాఖ్యానాలు, ఫలానా వాళ్ళు ఇలా అన్నారు, ఫలానా వాళ్ళు అలా అన్నారు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. దీని గురించి అయినా ఫలితం ఉందా? వీటన్నిటిని పోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఫలానా కోర్టు ఏదో దీని మీద తీర్పు చెప్పింది, ఇదంతా మొత్తం. అలా కాకుండా మాధ్యమానికి మనం విలువ పెంచేటట్టుగా చేస్తే మనకి సంతోషంగా ఉంటుంది, ప్రేక్షకులు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఆశ. ఆ రోజులు వస్తాయని మనం ఎదురు చూడాలి. తప్పకుండా. సార్ ఇంకా మీరు అంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చే న్యూస్ రీడర్కి కానివ్వండి, యాంకర్స్కి కానివ్వండి, మీరిచ్చే సలహా ఏంటి? సలహాలు కాదు, వాళ్ళ నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పటి వీళ్ళల్లో ధైర్యం చాలా ఉంది. ఏదైనా ఘటన అంటే అది సంఘటన అవచ్చు, దుర్ఘటన అవచ్చు, వీళ్ళు ఆ స్థలానికి వెళ్ళి అక్కడ నిలబడి, అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే, వరదలైనా సరే, కరువైనా సరే, పుట్టుకుంటున్నా సరే, కాల్పులు జరుగుతున్నా సరే, వీళ్ళు అక్కడికి వెళ్ళి కెమెరా ముందు నిలబడి, నేను దాన్ని పీస్ టు కెమెరా అనేవాళ్ళ అక్కడ నిలబడి వివరాలు, వ్యాఖ్యానాలు చేసి పంపిస్తున్నారు. అందుకు వీళ్ళందరినీ మెచ్చుకోవాలి. కాకపోతే ఒకటే ఏంటంటే వీళ్ళ భాష, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కలగలిపి మనకి చక్కటి కలగూర కంపుతోటి వడ్డిస్తున్నారు. భాష మీద మరి వీళ్ళకి ఆసక్తి లేదు, లేదా అలా మాట్లాడటం ఆకర్షణీయంగా ఉందని అనుకుంటున్నారు, నాకు తెలియదు. వీళ్ళని ఇలా చెప్పమని వీళ్ళ పెద్దలు అంటున్నారు, అది కూడా నాకు తెలియదు. ఫలానా విభాగం హోస్ట్లో ఉంది, ఫలానా వారి హవా నడుస్తుంది, లేదా ఈయన షురూ అయ్యాడు, ఇవన్నీ తెలుగు పదాలు కాదు. వీటికి తెలుగులో చెప్పే అవకాశం కూడా ఉంది. ఆయన హడావిడి మొదలైంది, ఆయన ప్రారంభించారు, ఆయన ప్రభావం ఎక్కువగా ఉంది, చెప్పలేమా? చెప్పొచ్చు. నేను తెలుగులో చెప్తే మన పరువు పోతుందా? ఇవి చూస్తున్న ఒక 10 ఏళ్ల పిల్లాడికి తెలుగు ఏమర్థం అవుతుంది? వాడు కూడా అట్లాగే మాట్లాడతాడు. ఏం షురూ చేసినాం అంటాడు. షురూ చేయటం ఏంట్రా, మొదలు పెట్టామని అడుగు. అంటే నువ్వు నేర్పిస్తే కదా వాటి. అంతే కదా. తర్వాత అంటే ఒక మాధ్యమం నుంచి ఇంకో మాధ్యమం
సినిమా పాటల ప్రభావం వార్తల మీద చూపించటం, సినిమా సన్నివేశాల హాస్యం తీసుకొచ్చి వార్తల్లో చూపించటం ఎంత మటుకు సమంజసం? అంటే ఇవన్నీ ప్రశ్నలే. ఎవరికి వాళ్ళు మా ఇష్టం అండి, మా వ్యాపారం. అక్కడ అసలు పాయింట్. వాళ్ళు చేసేది వ్యాపారం. సార్, సినిమా అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు సినిమాల్లో అంటే మిమ్మల్ని మళ్ళీ చేసుకోవడం కోసం కావచ్చు, అంటే న్యూస్ రీడర్గా చదవమని ఎవరైనా అవకాశం ఇస్తే చేస్తారా? నేనా? చెయ్యటం సమంజసంగా ఉంటుందా? అంటే మనం కూడా మన పరిమితులు తెలుసుకోవాలి. ఇప్పుడు నా వయసు 70. ఇప్పుడు పిల్లలతో పాటు పోటీ పడి నేను పరిగెత్తకూడదు. కూర్చుని విశ్లేషించి మాట్లాడచ్చు. విశ్లేషణలో నా అనుభవం ఎంత, రాజకీయంగా నాకున్న పరిజ్ఞానం ఏంటి, నా పరిమితులు ఏంటి, అవి తెలుసుకోవాలి. మీరు అన్నట్టుగా ఈ తరం వార్తలు చదివే వాళ్ళతో కానీ వార్తలు తయారు చేసేవాళ్ళతో కానీ మాట్లాడటం నాకు ఆనందకరమే. వాళ్ళు ఆహ్వానిస్తే పాల్గొనటానికి ఆసక్తి, ఓపిక ఉన్నాయి. కాకపోతే పరిధిలో ఉండాలని. థ్యాంక్ యూ సార్. మా కోసం, మా ప్రేక్షకుల కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించారు.